పీసీఓడితో సఫర్ అవుతున్న ప్రతి చెల్లి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ మీకు స్పెసిఫిక్ ఇదే డైట్ ఫాలో అవ్వాలంటే అసలు నమ్మొద్దు. అండ్ న్యూట్రిషనిస్ట్ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, మరి కింద ఇన్ఫర్మేషన్లో ప్రతి దానికి రీసెర్చ్ పేపర్ రిఫరెన్స్ ఇస్తా. ప్రతిరోజు కూడా అవసరం లేదు, వారంలో ఒక 3 సార్లు 20 నిమిషాలు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్స్తో ట్రైనింగ్ చేయండి, బాడీ వెయిట్తో ట్రైనింగ్ చేయండి. 20 మినిట్స్ అమ్మ, ఎక్కువ అవసరం లేదు. అండ్ మీ వెయిట్ ఎక్కువ ఉంటే కనుక వెయిట్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వెయిట్ తగ్గియండి. ఓన్లీ మీరు మీ ఇన్సులిన్ లెవెల్స్ని మేనేజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ హార్మోన్ సిస్టమ్ మొత్తం సెట్ అయిపోతుంది. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ఎఫెక్టెడ్ విత్ థైరాయిడ్ యాజ్ వెల్. జస్ట్ 20 మినిట్స్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ మా. అండ్ డైలీ అట్లీస్ట్ 10,000 స్టెప్స్ మెయింటైన్ చేయండి. అండ్ తినే దాంట్లో ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి, తక్కువ సింపుల్ కార్బ్స్ తీసుకోండి. అంటే రైస్ కాకుండా షుగర్స్ తగ్గియండి, పాస్తా ఇట్లాంటి అన్ని సింపుల్ కార్బ్స్ తగ్గియండి. ఇంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, నో వరీస్. కాకపోతే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మెయింటైన్ చేయండి. పాలు తాగొచ్చు, నో ప్రాబ్లం. చికెన్ తినచ్చు, నో ప్రాబ్లం. అండ్ జస్ట్ 20 మినిట్స్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేయండి. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ ఖచ్చితంగా తగ్గించుకోండి. డైలీ 10,000 స్టెప్స్ మెయింటైన్ చేయండి. అండ్ 10,000 స్టెప్స్ మెయింటైన్ చేయలేకపోతే కనుక ప్రతి మీల్ తర్వాత 20 మినిట్స్ వాకింగ్, మోర్ దెన్ ఎనఫ్. ఇంతకు మించి ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. అండ్ మీరు ఇలాంటి డైట్ ఫాలో అవ్వాలంటే అసలు నమ్మద్దు. పీసీఓఎస్ ఉన్న ప్రతి చెల్లికి ఈ వీడియో పంపించండి. అండ్ అమ్మ, మీరు నాకు ఇంకా ప్రాబ్లం అని అనిపిస్తే నన్ను రీచ్ అవుట్ అవ్వండి. నేను ₹1 తీసుకోకుండా మీకు 100% మీ పీసీఓఎస్ ప్రాబ్లమ్ నేను సెట్ చేసి ఇస్తాను. సో మీరు నిజంగా సఫర్ అవుతున్నా అంటే